నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అన్నవరంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ సమావేశానికి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆహ్వానిస్తున్నాం. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మనకి ఇవ్వవలసిన బాధ్యతలు ప్రభుత్వం సదుద్దేశంతో ఉంది కాబట్టి, ఎందుకంటే ఒక మంచి క్లస్టర్ చేనేతలకి అందిస్తానని గౌరవ మంత్రులు నారాయణ చెప్పిబట్టే, అదేవిధంగా ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగ సభకు సమాలోచన చేయడానికి సమారంభానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆనంద్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి కుల బాంధవులకి, పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మామూలుగా సమాచార వ్యవహారంలో ఇరుక్కుంటాను మన ఉదయం నుంచి లిఖా దస్తే లిఖా ఆయా ఆయా అండా ఆయా అని. We have started this meeting with an agenda. క్లారిటీతో మనం ఒక సన్నాహక సమావేశం, ఇది ఒక బహిరంగ సభ కండి. మళ్ళీ కలెక్టింగ్ ఆఫ్ ఒపీనియన్స్ అవసరం లేదనుకుంటా. మెంటల్లీ, ఫిజికల్లీ, ఫినాన్షియల్లీ యూ షుడ్ గెట్ ప్రిపేర్డ్. ఆర్థికంగా, భౌతికంగా, మానసికంగా అన్ని రకాలుగా మనం సన్నాహకం తయారు కావడానికి రేటు ఇక్కడికి వచ్చున్నాం. అంతేకాకుండా చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా మంది విఘ్నులు ఉన్నారు, మేధా సంపత్తి వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అనుభవాలు ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా తెలియనటువంటి బాధ ఉంది. ఐకమత్యమైన నినాదం వెనుక కావచ్చు, ఈ సమావేశాల వెనుక కావచ్చు, అందరికి కూడా ఉన్నటువంటి బాధ కానీ దిద్ద కానీ ఏమంటే రాజకీయ ప్రాధాన్యత తొలగొడుతోంది, మన సమస్యల మీద పోరాడేటువంటి వేదిక లేకుండా పోతుంది అనేది అందరికీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచనని ఒక కార్యరూపం దాల్చాలంటే ఏ ఫెడరేషన్ అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా 3 రకాలుగా పటిష్టంగా ఉండదు. మొదటి ఆలోచన, రెండోది సంస్థాగతంగా బలోపేతంగా ఉండడం, వివిధ స్థాయిల్లో నాయకత్వం ఉండడం, అన్నిటికీ మించి ఏదైతే రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జాతీయ నాయకత్వంగానూ ఉంటుందో ఆ నాయకత్వం బలంగా ఉండడం, ఆ నాయకత్వాన్ని అందరూ కూడా ఆమోదించడం, బలంగా నమ్మడం. ఆ ఆలోచనని ఒకసారి అందరి ఆలోచన పంచుకున్న తర్వాత అయినా ఆ నాయకత్వం ఇచ్చేటువంటి డైరెక్షన్ అందరూ కూడా ఏమాత్రం సంకోచించకుండా ముందుకు పోవడం. రకరకాలుగా సమస్యల మీద మనం మాట్లాడాలనే ఆలోచనతో వస్తాము. బేసిక్గా మన సమస్య ఏంటంటే మనకు పరిష్కారం దేనికి కావాలో తెలియదు. ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాము. అది రాజకీయ పరిష్కారం కావాలా, లేదు చేనేత కార్మికుల సమస్యల గురించి పరిష్కారం కావాలా, లేదంటే ఈ జాతి అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి ఆలోచనతో, విధానంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మనకు క్లారిటీ కొనబడతాం. నాకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన మేరతో చెప్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి సమావేశాలు మీరు నిర్వహించుకోవాలనుకోవడమే ఒక మంచి ఆలోచన. ఎందుకంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్, మీటింగ్ ఆఫ్ పీపుల్, ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఖచ్చితంగా 10 మంది ఆలోచనలు కానీ 10 మంది మనుషులు కానీ కలిస్తే చాలా బలంగా ఉంటాయి. ఒక సంకల్పంతో కలిస్తే మరింత బలంగా ఉంటుంది. అణగారిన వర్గాలు అని చెప్పడంలో సిగ్గుపడతామని సిగ్గుపడతాం. నేను ఇంకా అణగారిన వర్గాలు కాదు, మనంతకు మనం స్వయంగా అణచివేయబడుతున్నటువంటి వర్గాలు. మనల్ని ఎవరు అణచేయరు. ఎంతసేపు మన హేమలత గారేమో వాళ్ళ మామగారు 50 ఏళ్ల క్రితం అంటారు, మా ధర్మారం వాళ్ళేమో స్వాతంత్రం వచ్చినాక మొదటి 2 సార్లు అంటారు. ఇప్పుడు కూడా కుల ప్రాతిపదిక మీద నాయకత్వం కావాలని కూడా ఒక రకమైనటువంటి లీడర్షిప్. దెర్ ఆర్ సర్టెన్ క్లాసిఫికేషన్స్ ఇన్ లీడర్షిప్.
కొన్ని భిన్నమైనటువంటి విభజింపబడి ఉంటాయి నాయకత్వాలనేవి. కొంతమంది ఎక్స్ట్రాడినరీగా మాట్లాడగలుగుతారు, కొంతమందికి ఎక్స్ట్రాడినరీగా నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి ఎక్స్ట్రాడినరీగా విషయ పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళు కూర్చొని దే డూ దే హోంవర్క్, పార్టీలకు పనిచేస్తారు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో లీడర్షిప్. ఇంకొంతమంది వ్యాపారంలో ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారాలు. నిజంగా ఈ రోజున అందరినీ చూస్తా ఉంటే ఒక బహిరంగ సభ పెట్టాలి, ఈ సభను సక్సెస్ చేయాలని అందరూ వచ్చారు. కానీ చాలా మంది మనసుల్లో, చాలా మంది మెదల్లో ఇది చేస్తామా చేయలేమా, ఇది అవుతుందా కాలేదా అనే ఆలోచనలో చాలా మంది ఉంది. ఈ ఆలోచన, ఈ యొక్క భారీ బహిరంగ సభ ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరాలి కూడా. ఎంతసేపు కూడా మనం ఇంకా మన సోదర సంఘాలను తీసుకుంటే యాదవ సంఘమే తీసుకుందాం. యాదవ సంఘంలో 23 తెగలు ఉన్నాయి. ఎవరిని అడుగునా కూడా నేను యాదవనే అంటాడు, కానీ నేను పలానా తెగ ఎవరు చెప్పడు. మన తెగ దగ్గరికి వచ్చేసరికి నేను పలానా అంటే ఎప్పుడు మనం ఒకటి అవుతాం, ఎప్పుడు మనం ముందుకెళ్తాం? రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కూడా మేము గొప్ప అనుకుంటూ ఉంటే ఎప్పుడు మనం ఒకటి అవుతాం, ఎప్పుడు మనం సక్సెస్ అవుతాం, ఎప్పుడు బహిరంగ సభ అనేది ముందుకు తీసుకెళ్తాం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎంతసేపు మేము ఎవడయ్యా గొప్ప ఎవడయ్యా అంటే ప్రపంచానికి చీర నేర్చి అగ్గిపెట్టెలు పెట్టి తన యొక్క గొప్పతనాన్ని అందించినటువంటి వాడే నిజమైనటువంటి చేనేత వాడే గొప్పవాడు. అందుకనే గొప్పవాడు ఎవడు కాదు. దయచేసి ప్రతి చేనేత సోదరులందరూ కూడా సభ సక్సెస్ కావాలి అంటే ధర్మవరం ప్రాంతంలో 20,000 మందితో రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచి వాళ్ళ సభ నిర్వహించారు. ఆ సభ సక్సెస్ అయిందంటే ఒక రోజులో అవుతుందా, ఒక వారంలో అవుతుందా? వాళ్ళు ఆర్థిక వనరులు అన్నిటిని వదిలేసి తమ సొంత ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంగా భావించినటువంటి వ్యక్తులు, ఆ వర్షం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధర్మవరం వాస్తవులు 20 మంది వచ్చారు. వాళ్ళు మేము నిర్వహించడమే కాదు, ధర్మవరం యొక్క మీటింగ్ రాష్ట్రానికి స్ఫూర్తి నిలిచాలి, రాష్ట్రంలో కూడా మా యొక్క ముందుగా ఉంటామని చెప్పి ఈ రోజు నిన్న కూడా ట్రైన్ లో వచ్చాం. ట్రైన్ లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేద్దామని అంటే ట్రైన్ మాట్లాడేద్దామని అని చెప్తున్నాడు మన గడ్డం సీనన్న, మన రాష్ట్ర అధ్యక్షులు కూడా. ఎంతమంది అన్నా కానీ ఇది రావాలి స్ఫూర్తి. కానీ ఎంతసేపు మేము గొప్ప అయిపోయి సభను నిర్వహిస్తాడా, ఈ సభను ముందుకు తీసుకెళ్తాడని మన నాయకుడిని విమర్శించి కూర్చుంటే ఆయన ఏదో మంచిగా చెట్టుకు దిగాడు. అంత మాత్రం ఎవడు రాలే. వచ్చిన వాడిని కూడా మనము ఎంతసేపు వాడిని విమర్శించుకుంటా కూర్చుంటే మన నాయకత్వం ఎప్పుడు ముందుకెళ్తాది? మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించాలి. ఎంతసేపు ఇది వదిలేసి ప్రతి ఒక్కరి బాధ్యత చేనేత సభ సక్సెస్ అయితే ప్రతి చేనేత వాడు కూడా కాలర్ ఎగరేసే విధంగా ఉండాలి. చేనేత సభ జరిగితే మళ్ళీ మనం చేద్దామనే విధంగా జరపాలి. కానీ చేనేత సభ జరిగి సక్సెస్ కాలేకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు ఎవడా నిర్వహించాలని కూడా భయపడతాడు. ఆలోచించండి మిత్రులారా, చేనేత బంధువులారా. ఈ సభ సక్సెస్, ధర్మవరం సభ సక్సెస్ అయిందంటే ఊరికే కాదు, కందికొండ వెంకట ప్రసాద్ అన్న కాదు, నేనున్నా మీకు మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి అనేక అడ్డంకులు, అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు అన్ని రకాలుగా సృష్టించారు. ఈ సభను ఏ విధంగా కూడా ఇది చేయకూడదు, సభ సక్సెస్ కాదని చాలా మంది కూడా కుట్రలు పడినారు, అన్ని పడినారు. మహానుభావుడు, ధైర్యం ఉన్నవాడు, దమ్మున్నవాడు కాబట్టి, ఈ చేనేత కులంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సభను సక్సెస్ చేశాడు. మనందరం కూడా స్ఫూర్తిగా నిలిచేటట్టు చేశాడు. ఆ సభ సక్సెస్ కాకపోయినట్టే మనం ఇంతమంది కలిసేవాళ్ళం కూడా కాదు. కలిసేవాళ్ళమా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు వచ్చామా మైక్ తీసుకుని మాట్లాడామని కాదు. ఏం చేద్దాం, ఏం చేయబోతాం? గ్రౌండ్ వర్క్ బాగా కష్టపడాలి. గల్లీ తిరిగారు వాళ్ళు. గల్లీ తిరిగితేనే అంత సక్సెస్ అయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో మనము ప్రభావం చూపిస్తున్నామని చెప్తా ఉంటున్నాం. నేను ఎక్కువ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా. 45 ప్రాంతాల్లో కూడా మనం నిర్వహించాలి. గ్రౌండ్ వర్క్ చేసినట్టయితే 1,00,000 మంది కాదు, 10 లక్షల మంది అయినా మన సభ నిర్వహించవచ్చు. దీన్ని ఆలోచించండి వాళ్ళ బంధువులారా. దయచేసి ఏమో తప్పుగా మాట్లాడింటే క్షమించండి. జై చేనేత. ఎట్టి కలిసే కదా మన ఊపు. జై చేనేత, చేనేత. థ్యాంక్ యూ ఆనందన్న, మీ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాం. ధన్యవాదాలండి నాగరాజు గారు. మనం
సరే మరొక మన నెక్కడి తిరువెంకటరాయ గారు అయితే ఒక ఆయన మాట్లాడారు.